అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వల్లభ. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాట మళ్ళా రాకపోయే 2025 మార్చి 14లోని పెట్టబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవం వరకు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏదో విధంగా ఒకడు నెగిటివ్గా మాట్లాడతాడో ఆ నెగిటివ్గా మాట్లాడేదానికి మనం కౌంటర్ ఇస్తాము. ఒకడు మంచిగా చెప్తాడో ఆ మంచి ఎలాగో ప్రజల్లోకి చేరుతాం. అది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఎఫెక్టివ్నెస్, ఆయన స్పీచ్లో ఉన్నటువంటి పవర్. ఇప్పుడు కొంతమంది గొట్టంగాళ్ళు వచ్చేసి లాంగ్వేజ్ గురించి మాట్లాడాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడాడు, తన ఐడియాలజీ ఏంటో చెప్పాడు. కానీ పార్టీకి దిశానిర్దేశం చేశాడా? అసలు పార్టీని ఏం చేయాలనుకుంటున్నాడు? తన ఫ్యూచర్లో సీఎం అవ్వాలనుకుంటున్నాడా? లేకపోతే ఇలాగ పొత్తుల్లోనే ఉండి చంద్రబాబు నాయుడికి ఉడుగం చేస్తాడా? లిటరల్ ఇదే మాటలు నేను సోషల్ మీడియాలో విన్నాను. ఈ వేస్ట్ ఫెలోస్కి అర్థం కావాల్సింది ఏంటంటే, కళ్యాణ్ గారు హ్యాస్ గివెన్ టోటల్ సినారియో హౌ ద జనసేన ఈస్ గోయింగ్ టు లుక్ ఫ్రమ్ హియర్ టువర్డ్స్ ద 2029 ఎలక్షన్స్ ఆర్ ఫ్యూచర్ అనేది క్లియర్గా చెప్పేసి ముందు మన జనసేన పార్టీ గురించే చెప్తాను. ఆయన ఒక మాట క్లియర్గా చెప్పాడు. 100% స్ట్రైక్ రేట్ అనే ఒక శిశువు మనకు పుట్టింది. ఆ శిశువుని కాపాడుకునే బాధ్యత మనది. అంటే దాని అర్థం దాన్ని పెంచి పోషించే బాధ్యత మనదని అర్థం. అలాగే అదొకటి పాయింట్. అయితే నాదెళ్ల మనోహర్ గారు ఒక మాట అన్నారు. 100% స్ట్రైక్ రేటు ఆగిపోలేదు, అది ఇంకా ముందుంది. అది స్థానిక సంస్థ ఎన్నికల్లో అయినా, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా, కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా అని. అంటే దాని అర్థం మనకి వచ్చే జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, పంచాయతీ కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో మనం విన్ అయ్యే విధానంగా మనం ఇప్పటి నుంచి కూడా పని చేయాలి. దానివల్ల గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే ఈ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో మన జనసేన ప్రాతినిధ్యం పెరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో మన జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి అవుతుంది. పాయింట్ నెంబర్ 2 కంప్లీటెడ్. పాయింట్ నెంబర్ 3 మనం ఇండైరెక్ట్గా అది గమనించుకోవాల్సింది ఏమిటి? స్టేజ్ మీద కొంతమందిని కూర్చోబెట్టారు. మన బాలినేని శ్రీనివాస్ గారిని, కిలారి రోసయ్య గారిని, సామినేని ఉదయ్ భాను గారిని, లేకపోతే పెండం దొరబాబు గారిని, అండ్ రీసెంట్గా నిన్న వచ్చినట్టు పిక్చర్ తోట తిరుమూర్తులు గారితో ఒక ఫోటో. సో ఈ సంకేతాలు అంటే అన్నీ ఏమిటి? మన పార్టీకి నాయకత్వాన్ని పెంచబోతున్నాం. రాబోయే 4.5 సంవత్సరాలు లేదా కమ్మింగ్ ఎలక్షన్స్కి. పొత్తు ఉంటే ఒక రకంగా, పొత్తు లేకపోతే ఇంకో రకంగా అనే విధంగా కూడా ప్లానింగ్ జరుగుపోతుంది. దాని విధంగా స్టెప్స్ పడిపోతున్నాయి. ఓన్లీ బాలినేని శ్రీనివాస్ గారు రావడం వల్లే ఒంగోలులో ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఇటు షిఫ్ట్ అయిపోతున్నారు. అది కార్పొరేషన్ లెవెల్లోనా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్ అంటారా, లేకపోతే పంచాయతీస్ అంటారా, ఏదైనా ఇటు షిఫ్ట్ అయిపోతున్నారు జనసేనలో. సో ఇలా బలమైన నాయకుల్ని మనం తీసుకురావడంతో మనం మన జనసేనని గ్రౌండ్లో పెంచబోతున్నాం అని క్లియర్ ఇండికేషన్ ఈజ్ గివెన్. అండ్
ఇంకొక మాట క్లియర్గా అన్నారు. ఏమని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వృత్తాంతం చెబుతూ, అంటే బెంగాల్ని మనం విడదీయకుండా ఆపగలిగాము, ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడదీయకుండా ఆపలేకపోయాము అంటే మేము యువతరాన్ని తయారు చేయలేదు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారట. అలాగే పవన్ కళ్యాణ్ గారు కోరిక చెబుతూ 2047కి మోడీ గారిది వికసిత్ భారత్ అయితే, చంద్రబాబు నాయుడు గారిది స్వర్ణాంధ్రప్రదేశ్ అయితే, నాది దేశానికి ఒక 100 మంది నాయకులను తయారు చేసి ఇవ్వడము నా విజన్. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి దేశానికి 100 మంది యువ రక్తాన్ని తయారు చేసి ఇవ్వడము, భారతదేశం కోసం పోరాడే విధంగా అని చెప్పడం ద్వారా నేను ఫ్యూచర్లో ఇక్కడ పార్టీని స్ట్రెంథన్ చేసుకొని జాతీయ రాజకీయాల్లో కూడా వెళ్ళబోతున్నాను, నా పార్టీని జాతీయ స్థాయిలో కూడా విస్తరించబోతున్నానని క్లియర్గా చెప్పడం జరిగింది. దట్ డజన్ మీన్ ఒక గొట్టంగాడు ఉన్నాడు మనకు, జర్నలిస్ట్ గొట్టం. ఆ గొట్టంగాడు ఏమంటాడంటే ఈయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు, నాగబాబు గారిని నాదెళ్ల మనోహర్ గారిని రాష్ట్రాన్ని చూసుకోమని. దట్ డజన్ మీన్ లైక్ దట్. డెఫినెట్లీ కళ్యాణ్ గారు విల్ బికమ్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. ఆయన డెఫినెట్గా సీఎం అవుతారు, ఆంధ్రప్రదేశ్ని రూల్ చేస్తారు. వెన్ టైమ్ కమ్స్ జాతీయ రాజకీయాల్లో కూడా ఎంటర్ అవుతారు. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ ఫ్యూచర్ ప్లానింగ్ సార్. సరిపోయినా ఇంతకన్నా క్లియర్గా కావాలా? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.